హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ బాయ్ అజయ్. ఈరోజు ఎద్దులు పళ్ళ బట్టి వయసు ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనుషులకి 32 పళ్ళు ఏ విధంగా ఉంటాయో వీటికి కూడా 8 పళ్ళు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది పాల పళ్ళు. ఇవేంటంటే 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల మధ్యలో ఉన్న వాటిని పాల పళ్ళు అంటారు. ఇవి చూడడానికి కొంచెం చిన్నగా ఉంటాయి. కొన్ని దూడలైతే పళ్ళు త్వరగా వేయడం జరుగుతుంది. అంటే 1.5 సంవత్సరం కల్లా పళ్ళు వేయడం జరుగుతుంది. ఎక్కువగా 2 సంవత్సరాల తర్వాత అయితే పళ్ళు వేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ఏ విధంగా వేస్తాయో కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు 8 పళ్ళు కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఫస్ట్ మధ్యలో ఉన్న పళ్ళు అయితే 2 ఊడిపోతాయి. తర్వాత వాటికి కుడి పక్కన ఎడం పక్కన ఉన్న పళ్ళు ఊడిపోతాయి. ఈ విధంగా ఊడిపోతూ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. 2 సంవత్సరాల తర్వాత వేసే పళ్ళుని జత పళ్ళు అంటారు. అది ఏ విధంగా ఉంటాయంటే మధ్యలో 2 పెద్దవిగా ఉంటాయి, మిగిలినవి పాల పళ్ళు. మధ్యలో ఉన్న పళ్ళు మాత్రం ఎద్దు బాగా ముసిలిదయ్యేంత వరకు ఉంటాయి. ఆ తర్వాత ఊడిపోవడం జరుగుతుంది. 2 పళ్ళలో ఉన్నప్పుడు దూడ అయితే ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా 3 సంవత్సరాల తర్వాత 4 పళ్ళులోకి వస్తుంది. అప్పుడు పళ్ళు ఏ విధంగా వేస్తుందో చూడండి. మధ్యలో 4 పళ్ళు పెద్దవిగా ఉంటాయి, మిగిలినవి 4 పళ్ళు మాత్రం చిన్నగా ఉంటాయి. అవి ఎందుకంటే అవి పాల పళ్ళు కాబట్టి. 4 పళ్ళలో ఉన్న కోడలు అయితే ఈ విధంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి 4 సంవత్సరాల తర్వాత 6 పళ్ళులోకి వస్తాయి. అవి ఏ విధంగా ఉంటాయంటే ముందు 6 పళ్ళు పెద్దవిగా ఉంటాయి, మిగిలిన 2 పళ్ళు చిన్నవిగా ఉంటాయి. అవి ఎందుకంటే అవి పాల పళ్ళు కాబట్టి. 6 పళ్ళలో ఉన్న గిత్త ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇంకపోతే 5 సంవత్సరాల తర్వాత అయితే 8 పళ్ళలోకి వస్తుంది. అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా 8 పళ్ళు పెద్దవిగా ఉంటాయి. 8 పళ్ళలో ఉన్న కోడలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి. అలాగే 6-7 సంవత్సరాల తర్వాత పళ్ళు అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా పళ్ళు రంగు కూడా మారిపోతూ ఉంటాయి. ఇంకపోతే 8 సంవత్సరాలు పైన బాగా ముసిలి అయిపోయిన తర్వాత పళ్ళు కూడా ఒక్కొక్కటిగా ఊడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే పళ్ళను బట్టి వయసు చెప్పొచ్చు. ఈ విషయాలన్నీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.